ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి పోయిన శనివారం మనం 1 నుంచి 13 వచనాల వరకు చదువుకున్నాం. దానిలో మనకి ఎక్కువగా మనం గుర్తించదగే విషయాలు ఏంటంటే, దేవుని తిరస్కరించేటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ తలంపులు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉంటాయి అని మనం చూస్తూ వచ్చాం. వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, దేర్ ఇస్ నో గాడ్ అంటారు. రెండోదిగా వారు మేము కదల్చబడము, ఐ షల్ నాట్ బి మూవ్డ్ అంటారు. మూడోదిగా చూస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడు చూడట్లేదులే అంటారు, గాడ్ డస్ నాట్ సీ మీ అంటారు. అండ్ నాలుగోదిగా చూస్తూ ఉన్నప్పుడు గాడ్ విల్ నాట్ జడ్జ్ మీ, నన్ను దేవుడు తీర్పేమి తీర్చలే అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటారు, వారి యొక్క చూపులు, వారి యొక్క మాటలు, వారి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి అనేది ఈ 4 వచనాలు లేదా 5 వచనాల్లో మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, సో దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, దుష్టులు అందరూ అనుకుంటున్నారు దేవుడు చూడట్లేదులే అని, కానీ నేనైతే నమ్ముచున్నాను నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని, గాడ్ ఈజ్ సీయింగ్ మీ అని, దేవుడు చూస్తున్నాడు ఏం జరుగుతుందో అని. నేను దీన్ని చూచి ఉన్నావు నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు అంటున్నాడు. రైట్, ట్రై టు అండర్స్టాండ్, దెర్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. ఇక్కడికి వైవిధ్యం ఉంది. ఇక్కడ అది చూడట్లేదులేని వాళ్ళు అనుకుంటుంటే దావీదు అంటా ఉన్నాడు, నువ్వు కనిపెట్టి చూచుచున్నావు అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, సో మన దేవుడు చూచుచున్న దేవుడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని చూచుచున్న దేవుడు, తన బిడ్డలను బలపరచడానికి చూచుచున్న దేవుడు, తన కొరకై తన యొక్క ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వారి కొరకు కనిపెట్టుచున్నటువంటి దేవుడు మన ప్రభు. కాబట్టి ఉదయకాల సమయంలో యువర్ గాడ్ ఈజ్ సీయింగ్ యూ, యువర్ గాడ్ ఈజ్ సీయింగ్ వాట్ ఎవర్ గోయింగ్ ఆన్. నీ దేవుడు చూస్తున్నాడు నిన్ను, నీ దేవుడు చూస్తున్నాడు అందరినీ. కాబట్టి చూచుచున్న దేవుడు. ఓకే, అందుకనే మొట్టమొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఒక బాటను చూస్తాం. ఎవరైనా ఒకరు చదవండి. 1 పేతురు 5:7. ఎస్, ఆయన చూచుచున్నడమే కాదు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఆయన చూచుచున్న దేవుడు, చింతిస్తున్న దేవుడు, ఎందుకంటే నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు. చింతించుచున్నానురా ఓ మానవుడా, నిన్ను సృష్టించినందుకు సంతోషము లేదాయేరా, ఓ మానవుడా సంతాపము నొందేనురా. చూసారా, ఎందుకు చింతించుచున్నాడంట? మనల్ని సృష్టించినందుకు. ఎందుకు? మనం ఆయన రూపంలో ఉండట్లేదు, ఆయన చిత్తం చేయట్లేదు, ఆయన ఉద్దేశాన్ని ఫలించట్లేదని చింతిస్తూ ఉన్నట్టుగా మనం ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం. సిక్స్త్ చాప్టర్లో. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నిజంగా ఒకవేళ మనం ఆయన గురించి ఆశిస్తున్నప్పుడు, ఆయన గురించి చూస్తున్నప్పుడు, ఆయన గురించి ఆలోచిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయనకి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సంతోషించడా? ఆయన సహాయం చేయడా? ఆయన కనిపెట్టడా? డెఫినెట్గా దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్న రీతిలో ఆయన మనల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకునే దేవుడు. అలాగే 55వ కీర్తన 22వ వచనంలో చూస్తే, 55వ కీర్తన 22వ వచనంలో దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, 55వ కీర్తన 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీ భారం యెహోవా మీద మోపుము. చూసారా, అక్కడేమో చింతించుకుడి, మీ చింత యావత్తు మీ ప్రభు మీద వేయండి అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనివ్వడు. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఆయన మనల్ని చూస్తూ ఉన్న దేవుడని ఆ దావీదు అంటా ఉన్నాడు,
నేను నమ్ముచున్నాను, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. నా దేవుడు నా పరిస్థితులను, నాకు వస్తున్న ప్రతిదీ, నాకు విరోధులందరిని కూడా ఆయన చూచుచున్నాడు అంటున్నాడు. ఓకేనా? సో మనం రెండవదిగా చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి 15వ వచనంలో చూస్తూ ఉన్నాం, నా దేవుడు తీర్పు తీర్చేవాడు, విచారణ చేయుము అంటున్నాడు. విచారణ చేయువాడు, దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వమును ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము అంటా ఉన్నాడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ దుష్టులు అనుకుంటా ఉన్నారు దేవుని తెలియని వారు, లేకపోతే దేవుని తెలియని వారి కంటే కూడా దేవుని తెలిసి తిరస్కరించే వారిని గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు తీర్పు తీర్చలే అని, దేవుడు ఏమి పట్టించుకోలే, విచారణ చేయలే అనుకుంటా ఉంటుంటే, ఇక్కడ దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నా దేవుడు విచారణ చేస్తూ ఉన్నాడు, నా దేవుడు విచారణ చేస్తూ ఉన్నాడు, నా దేవుడు పాపాన్ని విచారణ చేసి దానికి ప్రతిఫలం ఇస్తాడు అని దావీదు నమ్ముచున్నాడు. కాబట్టి సో ఈ తప్పుడైనటువంటి క్లెయిమ్స్ కలిగిన వారు, ఒకవేళ తప్పు చేసి కూడా మరి నాకు ఆశీర్వాదం వస్తుందిలే, లేకపోతే నేను మంచిగానే ఉంటానులే, నాకు అన్ని పని మంచిగానే సరిపోతాయిలే అనుకుంటున్న వారికి దేవుడు వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు, మరి ఏంటంటే గాడ్ జడ్జెస్ సిన్. లోకంలో తనకు విరోధంగా, తనకు విరోధంగా చేసిన ప్రతి పాపానికి దేవుడు ఏం చేయబోతున్నాడంటే గొప్ప తీర్పు తీర్చబోతా ఉన్నాడు. అందుకనే ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములో అనుకొందురు. యెహోవాలేమో బాధపడు వారిని మరొకని చెయ్యి ఎత్తుము, దుష్టుల దేవుని తృణీకరించుట ఎలా, నువ్వు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకొనుట ఎలా. నువ్వు విచారణ చేయవని వారు అనుకుంటారే ఎలా ప్రభువా? కమాన్, కమ్ ఓ ఫాదర్, విచారణ చేయము. జడ్జ్ ద సిన్నర్స్ని నువ్వు విచారణ చేయము, పాపాన్ని విచారణ చేయము ప్రభువా అని అక్కడ అంటా ఉన్నాడు. సో హీ బిలీవ్ దట్ గాడ్ విల్ జడ్జ్ ద సిన్నర్స్. అందుకనే మరి అక్కడ మనం మన ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే, భూనివాసుల ప్రతిదండన చేయకు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడి, నీవు తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిన చేయకుండు అని బిగ్గరగా కేకలు. అయితే తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడును, వారి వలన చంపబడు వారి సహవాసదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము ఆయన విశ్రమిస్తూ ఉన్నాడు. He was waiting to punish the sin and the sinners. He is waiting to punish sin and the sinners, my dear friends. ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. డెఫినెట్గా ఆయన పనిష్ చేయబోతూ ఉన్నాడు సిన్ని, పాపాన్ని, పాపులను, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రతివాడికి, దేవుడికి విరోధంగా జీవిస్తున్న ప్రతివాడికి ఆయన పనిష్ చేయబోతూ ఉన్నాడు. అండ్ దావీదు నమ్ముతున్నాడు, మై గాడ్ ఈజ్ కింగ్, నా దేవుడు రాజయ్య ఉన్నాడు అంటున్నాడు. నా దేవుడు రాజయ్య ఉన్నాడు. నా దేవుడు రాజయ్య ఉన్నాడు అంటే నా దేవుడు ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అయి ఉన్నాడంటే ఆయన ఏలుబడి చేస్తున్నాడు, ఆయన ఏలికై ఉన్నాడు, ఆయన చేతుల్లో నుంచి దాటిపోయింది ఏమీ లేదు అని అంటా ఉన్నాడు. యెహోవా నిరంతరము రాజయ్య ఉన్నాడు. అదేందా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన నిరంతరం రాజు అయినాడు అంటే రాజు అంటే ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన ప్రభు అయి ఉన్నాడంటే ఆయన సమస్తం ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో నుండి దాటిపోయింది ఏమీ లేదు, సమస్తం ఆయన కంట్రోల్లోనే ఉంది. హీ విల్ సెట్ రైట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నా కొరకు ఆయన సమస్తాన్ని సహాయం చేస్తాడు, సెట్ రైట్ చేస్తాడు.
ఈ రోల్స్ ఓవరాల్. ఆయన అందరి మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు. డూ యూ సీ యువర్ గాడ్ ఈజ్ యువర్ కింగ్? నీ దేవుడిని రాజుగా చూడగలుగుచున్నావా? నీ దేవుడు సమస్తాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నీ విషయాలను కూడా సెటరేట్ చేస్తాడని, సెటరేట్ చేయబోతున్నాడని నమ్ముచున్నావా మై డియర్ ఫ్రెండ్స్? దావీదు అంటా ఉన్నాడు, మై గాడ్ ఈజ్ మై కింగ్, యెహోవా నిరంతరము రాజు అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దీని గురించిన వచనాలు చాలా మనకు కనపడుతూ ఉంటాయి. ద లార్డ్ షెల్ రైన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని నిర్గమాకాండం మరి 15వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. నిర్గమాకాండం 15:18. మరొకరు చదవండి ఆ వచనాన్ని. నిర్గమాకాండం 15:18. స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిల్వబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఎస్, యెహోవా నిరంతరమును ఏలువాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఇంగ్లీష్లో చాలా పవర్ఫుల్గా ఉంది ఆ వర్డ్. ద లార్డ్ షెల్ రైన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిరంతరము కంటే కూడా ఇంకా చెప్పాలంటే మరి ఫర్ ఎవర్ అండ్ ఎవర్, యుగ యుగములు అన్నట్లు. ప్రేమటువంటి వల్ల ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా దీని గురించిన వచనాలు మనం చాలా చూస్తాం, కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్దాం. అలాగే దావీదు నమ్ముతున్నాడు, మై గాడ్ డిఫెన్స్ హిస్ ఓన్ పీపుల్. నా దేవుడు తన ప్రజల్ని కాపాడుతాడు, న్యాయము చేస్తాడు. తన ప్రజలకి తను న్యాయం చేస్తాడు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుటకై అని అన్నాడు. న్యాయం తీర్చుటకై. సో మై గాడ్ డిఫెన్స్ హిస్ ఓన్ పీపుల్. గాడ్ డిఫెన్స్ హిస్ ఓన్ పీపుల్. సో దుష్టులు తమ యొక్క దుష్టత్వాన్ని బట్టి వెర్రవిగుచూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మేము కదల్చబడం అనుకుంటారు. అండ్ వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి మరి పన్నాగాలు పన్నుతూ ఉంటారు. బట్ నేను నమ్ముచున్నాను, నా దేవుడు నా ప్రార్థనలు వింటున్నాడు, మా ప్రార్థనలు వింటున్నాడు. తన ప్రజల యొక్క వేదనలు, బాధలు చూస్తూ ఉన్నాడు. He hears the prayers of the persecuted. He sees their plight. He strengthens their hearts for whatever trials He permits. ఆయన ఏదైతే మరి శోధనల్ని, కష్టాల్లో ఆయన పర్మిట్ చేశాడో, ఆ కష్టాల్లో, ఆ యొక్క ఇబ్బందుల్లో ఆయన పర్మిట్ చేసినటువంటి సమయంలో నుంచి ఆయన బయటికి తీసుకొస్తాడు. ఆయన చేతుల్లో నుంచి దాటిపోయేది ఏమీ లేదు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. ఎవరైనా మరొకరు చదవండి ఆ వచనాన్ని. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుంది. అని దేవుడు రిపీట్ చేయడం జరుగుతూ ఉంది. సో సమస్తమును సమకూడి జరుగుచున్నవి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి నీ కొరకై, నా కొరకై మేలు కలుగుటకై మన ప్రభు సమస్తము సమకూడి జరిగించువాడై ఉన్నాడు. సో దేవుడు తప్పకుండా ఎవరైతే అబ్యూస్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే అక్యూజ్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే మరి ఇంకా అప్రెస్ చేస్తూ ఉన్నారో, అన్ని విషయాల్లో అబ్యూస్ చేసేవారు, దూషించేవారికి, అక్యూజ్ చేసేవారికి, అనగా దోషులుగా చూపించేవారికి, అలాగా ఇంకా చూడాలంటే ప్రిమేటెంట్ వాళ్ళరా ఎవరైతే పర్సిక్యూట్ చేస్తూ ఉన్నారో, హింసిస్తూ ఉన్నారో వారందరికీ దేవుడు ఒకానొక రోజున తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. కాబట్టి సో దేవుని మీద ఆధారపడాలి. సో ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకి పీపుల్ ఆఫ్ ద ఎర్త్ అంటే లోక సంబంధులైనటువంటి వ్యక్తులకి, వాళ్ళకి ఎంతసేపుడికి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటుంది, ఎంతసేపుడికి ఎర్రగెంట్ మనసు ఉంటుంది. అంటే వాళ్ళకి స్వీయ గర్వం ఉంటుంది. రెండోది వాళ్ళకి ఎర్రగెంట్ అంటే తిరస్కార బుద్ధి, లేకపోతే
అంటే వాళ్ళకి నిర్లక్ష్యం కంటే కూడా గర్వం, యాక్చువల్గా ఎర్రగా ఏంటంటే గర్వం, లెక్కలేని తనం. సో బట్ దేవుని అది లోకస్తునికి ఇవి ఉంటాయి. ద పీపుల్ ఆఫ్ ద ఎర్త్ హ్యావ్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఈ పీపుల్ ఈ ఎర్త్ని ఏలుబడి, ఈ ఎర్త్ మీద ఏలుబడి చేసేవాడు మనం చూస్తాము సైతాను అని చూస్తాం. సో సైతాన్ యొక్క స్వభావం వారిలో కనపడుతూ ఉంటుంది. అయితే క్రైస్తవులకి గొప్ప నిరీక్షణ ఉన్నది. క్రైస్తవులు భూమికి సంబంధించిన వాళ్ళు కాదు, లోకులు కాదు, లోకస్తులు కాదు. ద క్రిస్టియన్స్ ఆర్ నాట్ ద వరల్డ్లీ పీపుల్. ద క్రిస్టియన్స్ ఆర్ నాట్ ద పీపుల్ ఆఫ్ ద ఎర్త్, దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ద హెవెన్. అదైందా? దేవుని ఎరగని ప్రజలు పీపుల్ ఆఫ్ ఎర్త్ లాగా కనపడుతూ ఉంటారు, కానీ దేవుని ఎరిగినటువంటి ప్రజలు ద పీపుల్ ఆఫ్ ద హెవెన్, వారు పరలోక సంబంధులు. అండ్ వాళ్ళ కొరకు వారికి పౌరసత్వం ఎక్కడుందని చూస్తూ ఉన్నామంటే దైర్ సిటిజన్షిప్ ఆర్ ఇన్ ద హెవెన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము అంటున్నాడు. వండర్ఫుల్, రైట్? చూసారా మన పౌరస్థితి? అవర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. మనము పరలోక సంబంధులం ప్రేమేటువంటి వాళ్ళరా. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కాబట్టి వారి యొక్క పేర్లు పరలోకంలో జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయంట. యేసుప్రభువు వారు చెప్తారు ఈ మాట లోకాసువార్త 10:20. సో దేర్ నేమ్స్ ఆర్ రిటన్ డౌన్ ఇన్ హెవెన్. అండ్ మనకి ఇప్పుడు చదివేంత టైం లేదు, కానీ దే డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్ ఆల్దో దేర్ మినిస్ట్రీ ఇన్ దిస్ వరల్డ్. గాడ్స్ పీపుల్ హ్యావ్ బీన్ రిడీమ్డ్ ఫ్రమ్ ద ఎర్త్. వాళ్ళ మినిస్ట్రీ అంటే మనం చేసే పరిచర్య ఈ లోకంలో ఉన్నా మనము ఈ లోక సంబంధులము కాదు, మనము పరలోక సంబంధులం. ఈ లోకము నుండి విడుదల పొందిన వాళ్ళం మనం ప్రియమైనటువంటి వాళ్ళరా. వీఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద వరల్డ్. ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే ప్రకటన గ్రంథం 14:3 మనం ఏం చూస్తాం, లోకము నుండి విడుదల పొందినవారు అని. 14:3 చదవద్దు కానీ. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, సో డ్వెల్ ఆన్ ఎర్త్ ఈజ్, ఈ ప్రకటన గ్రంథంలో లోకస్తులు అని చెప్పిన దగ్గర దేవుని ఎరగని ప్రజలు అని చెప్పబడతాం చూస్తాం. కానీ బిలీవర్స్ గురించి వచ్చినప్పుడు వాళ్ళు మరి పరలోక సంబంధులు, దే ఆర్ ద హెవెన్లీ పీపుల్ అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, పరలోక సంబంధులుగా దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. కాబట్టి మనం నమ్మవలసినటువంటి సత్యం ఏమిటంటే గాడ్ సీస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. దేవుడు చూస్తున్నాడు ఏం జరుగుతుందో అని. రెండవదిగా దేవుడు తప్పుని, పాపాన్ని శిక్షించబోతూ ఉన్నాడు. గాడ్ జడ్జెస్ ద సిన్. విచారణ చేస్తూ ఉన్నాడు, పాపాన్ని విచారణ చేస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ద కింగ్. దేవుడు రాజయ్య ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని మరి ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ద లార్డ్ షల్ రైన్ ఫర్ ఎవర్. మరి నిరంతరము యెహోవా ఏలుచున్నాడని నిర్గమ 15:18 చెప్పబడిన రీతిలో. అంతేకాకుండా దేవుడు తన ప్రజల్ని కాపాడుచున్నాడు, డిఫెండ్ చేస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. సో కాబట్టి వారు లోకస్తులు కాదు, వారు పరలోక సంబంధులు. దేర్ సిటిజన్షిప్ ఇన్ ద హెవెన్ అని చెప్పబడటం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుణ్ణి మనం స్తుతిద్దామా ఈ ఉదయకాల సమయంలో విన్నటువంటి వాక్యాన్ని బట్టి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.